చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నాయకుల నుంచి. ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. More than 10%, close to 10%, EVMs are not working. And we don't know the reasons why they're not working. We don't know the reasons why they're not functioning, which is quite important for the entire state and the entire nation. Also, there are reports that if you are pressing one button, it is going to one party. And these kind of reports are coming, and I want the Election Commission to look into it and respond. ప్రతి హిందూ నేర్చుకోవాలి, ఇది ప్రతి హిందూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకెందుకు అంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోదు కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. ఈ వచ్చే ఎన్నికలు మిమ్మల్ని అందరినీ కొనడానికి మళ్ళీ 2000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి ప్రజలే డబ్బులు ఇచ్చారు. 2000 రూపాయలు ఇంటూ 5 years మీరు డివైడ్ చేస్తే 50 పైసలు 4 తీసుకోవడానికి కూడా పని చేయదు. అందరికీ మనం ఒకసారి చెప్పారు, డబ్బులు ఖర్చు పెట్టాలి. అందరికీ మనం ఒకసారి చెప్పారు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి. నేను ఎందుకు పోలీస్ శాఖను ఎందుకు తప్పు పట్టనంటే, పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సొంత అభిప్రాయం ఉండదు. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనని, ఆ ప్రభుత్వం తాలూకు ఆలోచనని వాళ్ళు క్యారెక్టర్ చేసుకుంటారు. అది వాళ్ళ పాత్ర అయిపోతుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రభుత్వం తాలూకు ఆలోచన పోలీస్ అధికారులు వస్తుంది. అందుకే నేను పోలీస్ వ్యవస్థను తప్పు పట్టను. క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్ కదా మీరు చదువుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు? భాషకైనా కాదు, మన మాతృభాష, కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ. మోదీ గారు హిందీని మన అందరికీ జాతీయ భాషగా చేయాలి, ప్రతి రాష్ట్రంలో మాట్లాడాలి అంటే అది తమిళనాడు భూపెత్తున నిరసన వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులే, దేశాన్ని శాసించే వ్యక్తులే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మీరు అగౌరవపరిచినట్టు, రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు నేను మేధావులకు కూడా ఈ రోజున పిలిపిస్తున్నాను, భాషా శాస్త్రజ్ఞులు కూడా నేను పిలిపిస్తున్నాను. మీరు దయచేసి మీ భయాల్ని వదిలి మీరు బయటికి రావాల్సి, బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రోజున.